బయటపడ్డ అచ్చెన్నాయుడు గారి అవినీతి భాగవతం. అచ్చెన్నాయుడు గారు ఎంత బాగా అవినీతి చేస్తారో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక అచ్చెన్నాయుడు గారి ప్రతిభ, ఈ అవినీతి ప్రతిభ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలవాలంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో లింక్ని పంపించండి. ఎందుకంటే ఇంత కష్టపడి అచ్చెన్నాయుడు గారు అవినీతి చేస్తున్నారు. మరి ఈయన ప్రతిభ, ఈ నిజాలన్నీ ప్రజలందరికీ తెలవాలి కదా, ఈయన అవినీతి ప్రజలందరికీ తెలవాలి కదా. అందుకే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి అవినీతి ఏంటి, ముందుగా ఆయన ఏం చేసిండో చెప్తాను, దాని తర్వాత ఆధారాలను మీ ముందర పెడతాను. ఏం చేసిండు? అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రి. అయితే ఏపీ అగ్రో అని చెప్పేసి ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థలో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ఉన్నాడు, ఒక ఉద్యోగి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నాడు. ఆ ఉద్యోగి చేస్తున్నటువంటి అవినీతిని అదే సంస్థకి చెందినటువంటి జనరల్ మేనేజర్ గారు కనిపెట్టిండు. ఆ ఉద్యోగి చేస్తున్నటువంటి అవినీతిని జనరల్ మేనేజర్ గారు కనిపెట్టి ఏం చేసిండు? ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ ఉద్యోగిని దూరంగా ట్రాన్స్ఫర్ చేసిండు. జనరల్ మేనేజర్ నీతిమంతుడు, అందుకే అవినీతి మంతుడిని పట్టుకొని ఆ అవినీతి అధికారిని దూరంగా ట్రాన్స్ఫర్ చేసిండు. మంచి పని చేసిండు. కాకపోతే అసలు విషయం అప్పుడే మొదలైంది. ఏం మొదలైంది? ఈ ఉద్యోగిని ట్రాన్స్ఫర్ చేయంగానే మన మంత్రి గారి పేషి నుంచి మంత్రి గారి ఓఎస్డి గారు ఏం చేసిండు అంటే ఆ జనరల్ మేనేజర్ గారు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశాడో ఆ జనరల్ మేనేజర్ గారికి ఫోన్ చేసిండు. ఏమని ఫోన్ చేసిండు అంటే, ఈ పరికరాలు తయారవుతాయి కదా, ఈ పరికరాలు తయారయ్యే ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకి మంత్రి గారి పేషికి మధ్యలో ఒక దళారిలాగా ఈ జనరల్ మేనేజర్ గారిని పనిచేయాలి అని చెప్పేసి అనఫీషియల్ ఆదేశాలు ఇచ్చిండు. అర్థమైందా మీకు? మళ్ళీ ఒకసారి చెప్తా. పరికరాలు తయారు చేసే ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకి మంత్రి గారి పేషికి మధ్యలో దళారిలాగా ఈ జనరల్ మేనేజర్ గారు పనిచేయాలి. ఎందుకు పనిచేయాలి అంటే లంచాల కోసం, కమిషన్ల కోసం పాపం జనరల్ మేనేజర్ గారు పనిచేయాలి అని చెప్పేసి ఎవరు అనఫీషియల్ ఆదేశాలు ఇచ్చింది అంటే మంత్రి గారు, గౌరవ అచ్చెన్నాయుడు గారి ఓఎస్డి గారు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అంటారు. ఆ ఓఎస్డి గారు ఆదేశాలను ఇచ్చిండు, అనఫీషియల్గా ఇచ్చిండు. కాకపోతే ఈయన నీతిమంతుడా, ఈయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అది ఇక్కడ జరిగింది. ఒప్పుకోవా నువ్వు మేం చెప్తే ఈయనవా అని చెప్పి ఏం చేశారంటే పాపం ఈ జనరల్ మేనేజర్ గారిని ఎక్కడికో నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఏం చేశారు అంటే ఈ జనరల్ మేనేజర్ కంటే ఒక ఏమంటారు జూనియర్ అధికారిని పట్టుకొచ్చి ఆ పోస్టులో కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టారు అంటే ఆ జూనియర్ అధికారి కూడా అవినీతి మంత్రుడంట, అవినీతి పనులు చేస్తాడంట, వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసిస్తాడు అని చెప్పేసి ఆ జూనియర్ అధికారిని తీసుకొచ్చి ఈ జనరల్ మేనేజర్ గారి కుర్చీ మీద కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడేమైంది అంటే ఆ జనరల్ మేనేజర్ గారు మొత్తం కుండ బదలు కొట్టేసాడు. ఇది జరిగినటువంటి స్టోరీ. అచ్చెన్నాయుడు గారి అవినీతి భాగవతాన్ని ఆ జనరల్ మేనేజర్ గారు బయట పెట్టేసాడు. మీరు అనొచ్చు, మరి ఓఎస్డి గారు కదండి, అచ్చెన్నాయుడు గారికి ఏం తెలుసు, ఓఎస్డి గారు చేసి ఉంటారు అని చెప్పేసి. లేదండి, ఆ ఓఎస్డి గారు ఆ అచ్చెన్నాయుడు గారు ఇద్దరు ఇట్లా ఇప్పటి నుంచి కాదంటండి, సంవత్సరాల నుంచి దోస్తానంట. వాళ్ళిద్దరి దోస్తానా ఇప్పటిది కాదంట. ఆ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారంట. అది పరిస్థితి. సరే, ఇది జరిగిన స్టోరీ. ఇక ఆధారాలు ఏంటి అంటే ఇది ఆధారం. అవినీతి చేయలేక నీతిగా బతకాలనుకొని ఒక జనరల్ మేనేజర్ ఏం చేసిండు అంటే తాను లాంగ్ లీవ్లో వెళ్ళిపోయాడు. పోతూ తన లీవ్ అప్లికేషన్ని CC2 చీఫ్ సెక్రటరీ గారికి పెట్టేసాడు. చీఫ్ సెక్రటరీ గారికి ఈ ఏదైతే లీవ్ లెటర్ అనండి, దీన్ని ఏదన్నానండి, ఇందులో కొన్ని ఆధారాలని ఆయన బయట పెట్టిండు. ఇందాక నేను చెప్పిన స్టోరీనే ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ముందుగా మనం చూడవలసింది ఏంటంటే ఇక్కడ సిగ్నేచర్, దీన్ని గమనించాలి మీరు. సరే, ఎవరు ఈ జనరల్ మేనేజర్, ఎవరు ఈ నీతిమంతుడు అంటే ఆయన పేరు రాజ్మోహన్ గారు అంట. రాజ్మోహన్ గారు బతికినంత కాలం నీతిగా బతికిండు. మంచి మనిషి, చాలా అంటే చాలా మంచి మనిషి. ఆయన గురించి మన దగ్గర కొంచెం ఒక ఐడియా. ఇదే ఆయన ఫోటో. ఆయన చదివింది బీటెక్ చదివిండు. సరే, ఆయన భార్య గారు, ఆమె కూడా డాక్టర్, MS ఆప్థల్మాలజిస్ట్ డాక్టర్, అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అసోసియేట్ ప్రొఫెసర్ ఆయన భార్య. అంటే మంచి చదువుకున్నటువంటి కుటుంబం, నీతిగా బతికేటటువంటి కుటుంబం. ఇది ఈయన రాజా మోహన్ గారి ఇది ఆయన గురించి
ఆయన పర్సనల్ డేటా అనమాట. సరే, ఇక ఆయన ఏం రాసిండు ఈ లెటర్లో ఒకసారి చూద్దాం. స్టెప్ బై స్టెప్ అనేది నేను చదివి మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఓపికగా, ఎందుకంటే ఓపిక అనేది చాలా ముఖ్యం. అచ్చెన్నాయుడు గారి లాంటి వ్యక్తి చేసిన అవినీతిని మనం అర్థం చేసుకోవాలంటే మన దగ్గర ఎంతో ఓపిక ఉండాలి. సరే, ఏంటి అంటే ఓకే, లీవ్ లెటర్ అప్లైడ్ ఫర్ 2 months. ఇది లీవ్ లెటర్ అండి. కొంచెం పెద్దగా చేస్తా, కొంచెం మనకు కూడా అర్థం అవ్వాలి కదా, కొంచెం పెద్దగా చేస్తా. ఓకే, ఇది లీవ్ లెటర్. ఇక్కడ రాసిండు చూడండి, లీవ్ లెటర్ అప్లైడ్ ఫర్ 2 months. 2 నెలలకి లీవ్ కావాలని చెప్పేసి అప్లై చేసిండు. ఇట్ ఈస్ రెస్పెక్టబుల్లీ సబ్మిటెడ్ దట్ ఐ హ్యావ్ బీన్ రెండరింగ్ డెడికేటెడ్లీ సర్వీస్ సిన్స్ 1992. అంటే 1992 నుంచి నేను ఈ సర్వీస్లో ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఐఎమ్ ప్రజెంట్లీ సర్వింగ్ ఇన్ ద రెస్పాన్సిబుల్ పొజిషన్ ఆఫ్ జనరల్ మేనేజర్ ఏఈ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇందాక నేను చెప్పాను కదా, మంగళగిరిలో ఉంది. జనరల్ మేనేజర్గా ఆయన ప్రజెంట్లీ సర్వీస్ అనేది చేస్తున్నాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇన్ ద కోర్స్ ఆఫ్ డిశ్చార్జింగ్ మై లాఫుల్ డ్యూటీస్ విత్ ద ఇంటిగ్రిటీ అండ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కార్పొరేషన్. చట్టబద్ధంగా నేను ఉద్యోగం చేస్తుండగా, న్యాయబద్ధంగా నేను ఉద్యోగం చేస్తుండగా, I recently identified certain misdeeds committed by an outsourcing employee. నేను ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చేస్తున్న తప్పులను గుర్తించాను. మంచి పని చేశారు. ఇన్ అదరెన్స్ టు డ్యూ ప్రొసీజర్ ఐ టుక్ కరెక్టివ్ యాక్షన్ బై ట్రాన్స్ఫరింగ్ ద కన్సర్న్డ్ ఎంప్లాయీ టు డిస్టెంట్ లొకేషన్ విత్ ద అప్రూవల్ ఆఫ్ VC and MD and also issued a show cause notice to ఇనిషియేట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఆఫ్టర్ రిసీవింగ్ హిజ్ ఎక్స్ప్లెనేషన్స్. అంటే ఏం చెప్తున్నారు అంటే, ఆ ఎంప్లాయీని నేను గుర్తించిన, తాను చేసే తప్పులను గుర్తించి ప్రొసీజర్ ప్రకారము నేను ఏం చేసిన అంటే ఆ అధికారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ అధికారిని దూరంగా ట్రాన్స్ఫర్ చేసిన. కానీ అప్రూవల్ తీసుకున్నా. అంటే ట్రాన్స్ఫర్కి ముందు ఆయన అప్రూవల్ తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి అంటే వైస్ చైర్మన్ గారి దగ్గర నుంచి, VC and MD మేనేజింగ్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అప్రూవల్ తీసుకున్న తర్వాతే ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేసాడు. అంటే ప్రొసీజర్ని బాగా ఫాలో అయ్యిండు ఈయన. ఎవరు అంటే రాజ్మోహన్ గారు. సరే, ఇది జరిగింది, అయిపోయింది. నెక్స్ట్, సబ్సిక్వెంట్లీ ఐ వాజ్ కాల్డ్ బై ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ OSD ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ పేషి and was directed to act as an intermediary, కొంచెం జాగ్రత్తగా చూడండి, intermediary between the payee and certain manufacturers in connection with certain omissions and commissions. అంటే ఇది ఈ ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు మంత్రి గారి పేషీ నుంచి OSD ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గారు ఫోన్ చేసి నన్ను మధ్యవర్తిత్వం చేయమన్నాడు. ఎవరికి అంటే, ఇదేదైతే పరికరాలు ఏదైతే తయారు చేస్తారో తయారీ సంస్థలకి మంత్రి గారి పేషీకి మధ్యలో ఒక మధ్యవర్తిత్వం చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు అంటే, దేనికోసం అంటే విత్ సర్టెన్ ఒమిషన్స్ అండ్ కమిషన్స్. ఓకే, ఇది అలెజ్లీ ఏంటి అరైజింగ్ ఆఫ్టర్ ద సెడ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏపీ అగ్రో హెడ్ ఆఫీస్. అంటే ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఆ ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేయగానే, అంటే ముందు నుంచి వాళ్ళ కోసం పనిచేసేది వాడే, ఆ ఎంప్లాయే పనిచేస్తున్నాడు. వాడిని ట్రాన్స్ఫర్ చేయగానే ఏం చేశారు అంటే, ఈ జనరల్ మేనేజరే మా పని చేయాలి అని చెప్పేసి ఈయనకే డైరెక్ట్గా ఫోన్ చేశారు. ఇది జరిగింది. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ డిక్లేర్డ్ టు యాక్ట్ ఇన్ సచ్ ఐ డిక్లైన్డ్ టు యాక్ట్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ ఇట్ వాజ్ నాట్ ఇన్ కీపింగ్ విత్ మై అఫీషియల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్. నేను చేయను అని చెప్పేసాను. ఎందుకంటే అది నా ఉద్యోగం కాదు, అది నా రెస్పాన్సిబిలిటీ కాదు, అండ్ అది ఎథికల్గా కూడా అది తప్పు. అందుకే చేయనని చెప్పేసిన. అంటే ఆయన చెప్పారు, ఆయన చేయనని చెప్పేశారు. ఓకే, ఫాలోయింగ్ దిస్, దాని తర్వాత ఏమైంది, ఫాలోయింగ్ దిస్ ఐ కేమ్ అండర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ప్రెజర్ ఫ్రమ్ ద OSD who sought to have me transferred to Nellore and in my place to post a junior official of AP Agro who was not eligible for the post of the general manager cadre and he is also facing several pending cases. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆయన ఒప్పుకోలేదని చెప్పేసి ఆయన నెల్లూరుకు ట్రాన్స్ఫర్ చేసి ఆయన ప్లేస్లో ఒక జూనియర్ అధికారిని ఆయన ప్లేస్లో జనరల్ మేనేజర్గా నియమించారు. ఆయనకి జనరల్ మేనేజర్ అయ్యే అర్హత లేదు. అది కాకుండా
ఆయన మీద ఆల్రెడీ పెండింగ్ కేసులు ఉన్నాయి, అంటే అవినీతికి సంబంధించిన కేసులు ఆల్రెడీ ఉన్నాయి. అంటే వాళ్ళకి సంబంధించి అవినీతి చేసేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ పోస్ట్లో పెట్టారు. ఇది నెక్స్ట్, ద ప్రజెంట్ వీసీ అండ్ ఎండి కాగ్నిసింగ్ ద అన్ఫేర్నెస్ ఆఫ్ ద ప్రపోజల్ డిడ్ నాట్ అప్రూవ్ మై ట్రాన్స్ఫర్. ప్రజెంట్ ఎవరైతే వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళకి ఈ విషయం తెలుసు, అర్థమై వాళ్ళు ఇది చేస్తుంది జరుగుతుంది తప్పు అని ఈ జనరల్ మేనేజర్ గారు రాజ్మోహన్ గారి ట్రాన్స్ఫర్ని అప్రూవ్ చేయలే, ఇంకా చేయలే, నెల్లూరుకి వెళ్ళమంటే చేయలే. హవెవర్ డిస్పైట్ ద వీసీ అండ్ ఎండి సపోర్ట్ ఐ వాజ్ సబ్జెక్టెడ్ టు రిపీటెడ్ ఇండైరెక్ట్ ప్రెజర్స్ విత్ క్రియేటెడ్ అండ్ అన్టెనబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్. అంటే ఎండి గారు చైర్మన్ వీసీ గారు నాతో ఉన్నప్పటికీ కూడా నా మీద చాలా ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ దీస్ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ టు ప్రిజర్వ్ మై డిగ్నిటీ యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఐ వాజ్ లెఫ్ట్ విత్ నో రీజనబుల్ ఆప్షన్స్ బట్ టు ప్రొసీడ్ ఆన్ లీవ్. ఇట్లాంటి సిచ్యువేషన్లలో, ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఒక నిజాయితీ పరుడుగా నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, ఉన్నది ఒకటే ఆప్షను, లీవ్లో వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఐ విష్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ దట్ థాట్ అవుట్ మై సర్వీసెస్ ఐ వాజ్ రిమైండెడ్ కమిటెడ్ టు అప్హోల్డ్ ద లా. అసలు సర్వీసెస్ని వదిలేద్దాం అనుకున్నా కానీ నాకు చట్టం మీద గౌరవం ఉంది. ఓకే, మెయింటైనింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కార్పొరేషన్. ఇదైతే అగ్రో ఉందో, ఏపీ అగ్రో, ఈ కార్పొరేషన్ మీద నాకున్నటువంటి ప్రేమనంది అభిమానం వల్ల అని చెప్పేసి ఇండైరెక్ట్గా అంటున్నాడు. ఐ హ్యావ్ రిఫ్రైన్డ్ ఫ్రమ్ ఎల్డింగ్ టు ఎనీ పొలిటికల్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్. సరే, ఇవన్నీ పాలిటిక్స్ వాటికి దూరంగా ఉండి నేను ఈ నిజాలన్నీ మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పి చివరికి ఏం చేసిండు అంటే రెండు విషయాలు. ఒకటి ఇందాక నేను చెప్పిన, ఒకటి ఆయన సంతకము, రెండోది ఈ లెటర్ని అసలు ఆయన పంపించింది ఎవరికి అంటే టు వైస్ చైర్మన్ అండ్ ద మేనేజింగ్ డైరెక్టర్. ఎప్పుడైనా సరే జనరల్ మేనేజర్ అనే వ్యక్తి లీవ్లో వెళ్ళాలి అంటే ఆయన పైన అధికారులకు పంపించాలి, పైన అధికారులకు పంపించాడు. దాంతోపాటు ఒక సీసీ కాపీని చీఫ్ సెక్రటరీ గారికి పెట్టడం జరిగింది. పెట్టంగానే ఏమైంది, ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఎలాగ అచ్చెన్నాయుడు గారు ఏపీ అగ్రోలో అవినీతికి పాల్పడుతున్నాడు, ఎలాగ అధికారులని ముందు పెట్టి లంచాలు తినే ఒక ప్రయత్నం జరుగుతుంది, ఎలాగ కమిషన్లు బుక్కుతున్నారు అన్న ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. చూసారా ఎంత బాగా అచ్చెన్నాయుడు గారు అవినీతి చేస్తుండో. నిజంగా అచ్చెన్నాయుడు గారిని చూస్తే ఒకసారి చూడండి, అచ్చెన్నాయుడు గారిని చూస్తే అవినీతి చేసే వ్యక్తిలా కనిపిస్తున్నాడా మీకు? చూడండి ఎంత అమాయకుడో. ఆయన అవినీతి చేసిందంటే నాకే అసలు ఎట్లా అనిపిస్తుంది. కాకపోతే అచ్చెన్నాయుడు గారు అవినీతి చాలా తక్కువ చేస్తాడు, కానీ చేస్తే మాత్రం చాలా పెద్దది చేస్తాడు. ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 మధ్యలో ఇదే వ్యవసాయ శాఖలో ట్రాక్టర్లకు సంబంధించి అవినీతి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంచితనం వల్ల, మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం వల్లనే ఆ ట్రాక్టర్ స్కామ్ అయినా సరే అది బయటికి రాలేదు, ఈ లిక్కర్ స్కామ్ అయినా సరే దాని మీద పూర్తిగా ఎంక్వైరీ జరగలేదు, ఈ ఫ్లైఓవర్ స్కామ్ అయినా సరే దాని మీద పూర్తిగా ఎంక్వైరీ జరగలేదు, అమరావతి భూములైనా సరే ఆ స్కామ్ల మీద ఎంక్వైరీ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి వయసుకి గౌరవం ఇచ్చిండు. మీరు అనొచ్చు మరి 56 రోజులు జైలు పంపించిండు అని చెప్పేసి. ఆ కేసు అన్నది అలా ఉంది. మిగతా కేసులలో ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి పెద్ద మనుషు చూపించిండు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అచ్చెన్నాయుడు గారు చేసిన అవినీతి మీకు ఎట్లా అనిపించింది? మీకు నచ్చిందా లేదా? మీకు నచ్చడం అన్నది చాలా ఇంపార్టెంట్. నచ్చితే తప్పకుండా ఒక కమెంట్ చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ మీకు, మీ వాళ్ళకి, ప్రజలందరికీ, జనాలందరికీ ఈ నిజాలు తెలవాలంటే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఈరోజు వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.